అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు మరి రాష్ట్ర పిలుపు భాగంలో మరి ఆశాలకు 18,000 రూపాయలు నిర్ణయించాలని మరి 33 జిల్లాల్లో కూడా కలెక్టర్ గారిని ముట్టడించడం జరిగింది. మరి ఆశాలకు బడ్జెట్ సమావేశాల్లో 18,000 నిర్ణయిస్తూ అట్లాగే పిఎఫ్ఈ సౌకర్యం కల్పించాలని, చనిపోయినటువంటి ఆశాలకు జీవిత బీమా సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఈరోజు సిఐటి జిల్లా అధ్యక్షులుగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి గతంలో ప్రభుత్వాలు ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. ఆశాల 18,000 నిర్ణయిస్తామని చెప్పడం జరిగింది. ఇన్ని సంవత్సర కాలం గడిచినా కూడా ప్రభుత్వం మరి ఎలాంటి హామీలు ఇవ్వడం లేదు. ఈ మొండిగా ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పటికైనా మరి ఆశాల సమస్యలు పరిష్కరించి ఆశాల 18,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనంగా నిర్ణయించాలి. అట్లాగే టార్గెట్ల పేరుతో ఆశాలకు మానసికంగా వేధిస్తూ ఉన్నది ప్రభుత్వం. అది ఏఎన్సీ అని పిఎల్సీ అని చెప్పేసి టార్గెట్లు పెట్టారు. టార్గెట్లు వెంటనే రద్దు చేయాలి ప్రభుత్వం. మరి ఆశాల శ్రమను గుర్తించి మరి వెంటనే మరి ప్రభుత్వం మరి అసెంబ్లీలో ఆశాల ఫిక్స్డ్ వేతనం 18,000 నిర్ణయించేంత వరకు కూడా ఈ పోరాటం ఆగదని చెప్పేసి మరి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మరి వెంటనే ఆశాలు చనిపోయినటువంటి ఆశా కుటుంబాన్ని కూడా ఆదుకోవాలి. మరి జీవిత బీమా సౌకర్యం కల్పించాలి. మరి ఇచ్చిన హామీలు ఎన్నో ఇచ్చినటువంటి ప్రభుత్వం మరి మేనిఫెస్టో పెట్టినటువంటి ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం గ్రహించి వెంటనే ఆశాల 18,000 రూపాయలు ఇచ్చేంత వరకు కూడా ఈ పోరాటాన్ని కూడా ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి. ఆశా వర్కర్ యూనిట్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగానే ఈరోజు మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ఆశలందరం కూడా ఈ యొక్క ఆందోళన బాట పడటం జరిగింది. ఈ ఆందోళన ఎందు గురించి అంటే, ఒకవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అనేక హామీలు ఆశా వర్కర్లకు ఇచ్చింది. ఆశా వర్కర్ల డిమాండ్లు కూడా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు. ఫిక్స్డ్ వేతనం ఇస్తామని చెప్పారు. కానీ 1 సంవత్సరంన్నర గడిచింది. ఇప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయలేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు బడ్జెట్లో ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం నిర్ణయించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇలా ఆశాలను అనేక విధాలుగా ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు అధికారులు కూడా అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఈ ఇబ్బందులు ఆపాలని చెప్పి ఇలా అర్హులైనటువంటి ఆశా వర్కర్లను కూడా ఏఎన్ఎంలుగా ప్రమోట్ చేయాలని, ఇలా ఆశా వర్కర్లకు గతంలో రిటైర్మెంట్ బెనిఫిట్లు కానీ, ఇలా ఎక్స్రేషియా కానీ గతం ఉన్నటువంటి కమిషనర్ గారు చర్చలు జరిపి మాకు హామీ ఇచ్చారు. కానీ ఇవాళ కమిషనర్ గారు హామీ ఇచ్చి సుమారు 5-6 నెలలు గడుస్తూ ఉన్నప్పటికి కూడా ఇప్పటి వరకు కూడా హామీలు అమలు చేయట్లేదు. ఇప్పటికే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.